నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాప్తాడని పర్యటనకని వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఫ్యామిలీని అంటే లింగయ్య ఆయన చనిపోతే ఆయన ఫ్యామిలీ ఇంటికెళ్ళి పరామర్శించడానికని వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పోలీసుల్ని బట్టలిప్పదీసి పెడతానంటున్నాడు. సప్త సముద్రాలు దాటైనా తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగులతో సహా తీసి పడేస్తాను అని ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డివి. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఇది తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అసలు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడుతున్నాడు. అంటే పోలీసులకి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. దీన్ని ఎలా చూడాలి మేడం? అసలు ఎలా చూడాలంటే అసలు ఎందుకు వెళ్ళాడు, ఏ పర్పస్కి వెళ్ళాడండి? లింగమయ్య మరణం గురించి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? పరామర్శించారా, వచ్చారా? దానికి హెలికాప్టర్లో వెళ్ళి దానికి ప్రజల్ని సమీకరించుకుని దానికోసం అతను ఎవరు లోకల్ అతనేమో 6 కోట్లు ఖర్చు పెట్టి అయినా జనాలు రాక మీరు పరిగెట్టుకుని వచ్చేయండి పొలాలు వెంబడని. వాట్ ఈస్ దిస్? నువ్వు వెళ్ళిన పర్పస్ ఏంటి? చావుకి ఎవడైనా హడావుడిగా చేసుకుంటూ వెళ్తాడా? చావు పరామర్శకి ఎలా వెళ్ళాలి? ఒక బాధతో బరువెక్కిన హృదయంతో మనం వెళ్తాం. కామ్గా వెళ్తామా వచ్చామా అని ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నియోజకవర్గాలకు వెళ్ళావా ఈ 10 నెలల్లో? ఒక్కళ్ళని పలకరించావా? ప్రజల్ని ఒక కార్యకర్తను కలిసావా ప్రత్యేకంగా వెళ్ళి? లేదు కదా. ఎక్కడ శవం దొరుకుతుందా? వెళ్దామా, గందరగోళం చేద్దామా, గొడవ చేద్దామా, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదందామా, పోలీసులు తిడదామా, తెలుగుదేశం కూటమిని తిడదామా, ఇది ప్రభుత్వాన్ని తిడదామా? ఇది ఆయన టార్గెట్ అంతే. అంటే దీనికోసం ఒక పెద్ద ప్రణాళిక రచించుకుని వారం రోజులుగా వాళ్ళు సోషల్ మీడియాలో ఈయన వచ్చేస్తాడని, ఆయన వచ్చాడు, బోల్డ్ మంది జనాలు వచ్చారని అంటావు. మళ్ళా కాదు, ఆయనకి పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేదు, ఆయనకి రక్షణ లేదంటావు, లేకపోతే పోలీసులు అడ్డగిచ్చారంటావు. అన్ని స్టేట్మెంట్స్ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే ఇస్తారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? ఆయన అక్కడికి వెళ్ళింది వాళ్ళు పరామర్శించడానికి కాదు. ఏ పరామర్శకి వెళ్ళినా ఓ రూపాయి ఇవ్వడు ఎక్కడా కూడా. డ్రెస్ యూనిఫామ్ మీ ఒంటి మించి తీయించేస్తాను, నువ్వెవడు తీయించడానికి? వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలు, నీకు ఏ రైటు లేదు. వాళ్ళకంటూ ఒక అసోసియేషన్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. మీకు ఏ రకంగానూ నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే ఉండొచ్చు, కానీ నీకు వాళ్ళ ఉద్యోగాలను సస్పెండ్ చేసే అర్హత నీకు లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే అప్పుడు ఆలోచించాలి, అది కూడా నువ్వు కాదు, వాళ్ళ డిపార్ట్మెంట్. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడో గుర్తులేదండి ఆయనకి. ఆ లింగమయ్య గురించి మాట్లాడతాడు, ఏదో చెప్తాడు, వాళ్ళని చంపేశారంటాడు. అసలు అక్కడ ఉండే లోకల్ లీడర్స్లో గోరంట్ల మాధవ్కి రాప్తాడు అతనికి సంబంధించి వాళ్ళిద్దరికీ మధ్యలో ఉండే గొడవతోటి ఆ లింగమయ్య చనిపోతే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం ప్రభుత్వం మీద వేస్తాడు. ఇది అర్థం లేని పని అండి. కాబట్టి ఇవాళ ఇక్కడ మీరు చూస్తే కనుకైతే ఆవిడ ఎవరిని తప్పుకో అంటున్నాడు. ఆయనకు అడ్డుగా ఉంది అంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఆ స్క్రిప్ట్ చదివిందే చదువుతాడు ఒక్కొక్క వాక్యం 3 సార్లు. ఎందుకంటే ఆయనకి అర్థం కావాలి కదా. అందుకని అక్కడికి ఎందుకు వస్తాడో, ఎప్పటిదో మాట్లాడతాడు. అసలు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ పోసాని గురించి మాట్లాడతాడు, వల్లభనేని వంశీ గురించి మాట్లాడతాడు. పోసానిని ఎప్పుడో నంది అవార్డు తీసుకోనన్నాడని అరెస్ట్ చేశారట. అంతేగాని ఈ తిట్టడాలు ఇవన్నీ మాట్లాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి పంపిన స్క్రిప్టు ఆ బూతులు చదివాడు అందుకని అరెస్ట్ చేశారని కానీ, లేకపోతే సాక్షి నుంచి ఆయనకు ప్రెస్ మీట్లు పెట్టి వీడియోలు తర్వాత ఫోటోలు పంపించారు దాని గురించి అరెస్ట్ చేశారని చెప్పాడు. చంద్రబాబు నాయుడు మోదీ కాళ్ళకి నమస్కారం చేస్తున్నట్టు ఒక మార్ఫింగ్ ఫోటో పెట్టారని మాట్లాడు. అలాగే వల్లభనేని వంశీ ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడు అందుకని అరెస్ట్ చేశారని చెప్పట్లే. అందుకని నిజాలు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఒక చావుకి వెళ్ళి నువ్వు ఫస్ట్ తెలుసుకోవయ్యా, ప్రెస్ మీట్ కాదు పెట్టాల్సింది. చావు పరామర్శకు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసి అన్నం తినాలంతే. అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు అసలు బాధలో ఉంటే ఈ గోళ్ళన్నీ చేసి ఇంత హడావిడి చేసి వెనకాల నుంచి సీఎం అని అర్పించుకుని అసలు మేము మళ్ళా వస్తాము, నువ్వు వస్తావో రావో తర్వాత విషయం. ఇప్పుడు ఎవడు ఎదురు చూడటల్లా, అసలు నువ్వు రావాలని ఎవడు కోరుకోవట్లే. ఫస్ట్ నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వకూడదని దండాలు పెట్టుకుంటున్నావు. నువ్వేమో శవం దొరికితే చాలు నేను మళ్ళా వస్తానంటావు. అంటే దేనికి వస్తావు నువ్వు? శవాల్ పరామర్శకు వస్తావా, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నావా, లేకపోతే ఇదే డైలాగ్స్ మళ్ళీ చెప్తానంటున్నావా? అది కూడా ప్రజలకు అర్థం కావట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒకటే చెప్తున్నామండి, పోలీసులను ఆషామాషిగా తీసుకోకండి. వాళ్ళు తిరగబెడితే మీరేమవుతారు?
ఒక్కసారి ఆలోచించుకోండి. అయినా మీ ప్రాణం ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే మీరు వద్దనుకున్నారు, ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. మీకు అంత భయం ఉంటే ప్రజల్లోకి రాకండి దయచేసి. మీ సెక్యూరిటీ మీరు పెట్టుకోండి. మీకు యాక్చువల్గా చాలా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ ఇచ్చారు. అయినా మీకు సంతృప్తి లేదంటే మీకు అంత భయం అన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు పరదాలు కట్టుకోవడానికి లేదు, చెట్లు నరికించడానికి లేదు, అదొక భయం. ఎవడు ఎదురుగుండా ఉన్నా భయం ఏమైపోతుందో అని. కాబట్టి ఈ భయాలతోటి మీరు బయటకు వచ్చే బదులు మనం ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, దయచేసి మీరు యలహంక ప్యాలెస్లోనో తాడేపల్లి ప్యాలెస్లోనో విశ్రాంతిగా గడపండి. ఎందుకంటే మానసిక ఆరోగ్యం కూడా మీకు దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది పోలీసులను పదే పదే తిట్టడం వల్ల. కాబట్టి ఇదొకటే మనం ఇచ్చే సలహా, మంచి వైద్యులని సంప్రదించండి. మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడంటే అక్కడ ప్రెస్ మీట్లో, మన వల్లంనేని వంశీ జైలుకి వెళ్తే అక్కడ ప్రెస్ మీట్, ఇప్పుడు చావుకి వెళ్తే ప్రెస్ మీట్, ఇక్కడ అన్ని దిక్కుల ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాడు. కానీ మరి అసెంబ్లీకి వెళ్లకుండా మరి అంటే జగన్మోహన్ రెడ్డికి నేర్పించలేదండి. పద్ధతిగా పెంచితే ఈ గొడవలు రావు. మీకు అర్థమైందా? పద్ధతిగా పెంచలేదు కాబట్టి ఆయనకి ఎందుకో పోలీసుల మీద ఒక కోపం. ఆ కోపం ఏంటో మనకు తెలియదు. అందుకని మీరు చెప్పినట్టుగా ఆయన అసందర్భంగా మాట్లాడమంటే మాట్లాడతాడు. మనకి అష్టావధానంలో అసందర్భ ప్రేలాపన అని ఉంటుంది. అంటే సందర్భం లేకుండా ఏదైనా మాట్లాడడం. సో నేను ఎక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఆ పర్పస్ ఏంటి అనేది మర్చిపోయి ఆయన ఒక జైలు పరామర్శకి వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడతాడు. చావుకి వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను, 4 ఏళ్ల తర్వాత నేనే వస్తాను, మీరు కళ్ళు మూసుకోండి నిద్రపోండి అంటాడు. వాళ్ళు 4 ఏళ్ళు కళ్ళు మూసుకుని నిద్రపోతే వాళ్ళు పనులు చేసుకోకుండా వాళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే కామన్ సెన్స్ లేకపోవడం అంటారు దాన్ని. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంథింగ్ రాంగ్ అండి. ఆయనకి పాపం నేర్పించలేదు. కాబట్టి అది తెలుగు ప్రజల దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఈయన ముఖ్యమంత్రిని చేశారు, అందుకని 5 ఏళ్ళు పడ్డారు. ఇంకా మరి ఈయన మళ్ళీ జైలుకి వెళ్ళే వరకు పడాల్సిన అవసరం ఉందంతే. మేడం, ఈ రోజున సూపర్ 6 పథకాలు అన్నాడు, సూపర్ 6 పథకాలు లేవు అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఆయన ఇవే మాట్లాడతాడండి. కొత్త స్క్రిప్ట్ ఏదైనా ఉంటే చెప్పండి, అంతే కదా. మనం ఇంకా కొత్తగా మాట్లాడుకోవడానికి ఆయన దగ్గర అదే స్క్రిప్ట్ ఉంటుంది. పాప ఆ స్క్రిప్ట్ రాసేవాడు అదృష్టవంతుడు. ఒకే స్క్రిప్ట్ పదే పదే ఇవ్వచ్చు, 10 సార్లు ఆయన రెమ్యూనరేషన్ పొందొచ్చు. కాబట్టి మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకంటే అనవసరం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.